ఈవినింగ్ స్నాక్స్కైనా సరే, పొద్దున టిఫిన్కైనా సరే మనకి అర్ధగంట 40 నిమిషాలలో రెడీ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఆలుగడ్డ పునుగులండి. కొబ్బరి పచ్చడికైనా, పల్లి చట్నీకైనా, ఏ చట్నీతోనైనా లేదా టమాటో సాస్తోనైనా సరే అంత టేస్టీగా. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ ఆలుగడ్డతోని చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఏవి చేసినా కానీ ఈ ఆలుగడ్డతోని ఈ పునుగులు కూడా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం. ఈ గ్లాస్ నిండా నేను బియ్యం అనేది రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. మీరు సన్న బియ్యం అయినా సరే, సోనా మైసూర్ బియ్యం అయినా సరే తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసులమైన రేషన్ బియ్యాన్ని తీసుకొని వీటిలో అక్కడక్కడ తెల్లగా బియ్యం ఉంటాయి. ఇవి ప్లాస్టిక్ బియ్యం అని అనుకుంటారు ఎవరైనా సరే, కాదండి. ఇందులో ఈ తెల్ల బియ్యంలో చాలా పోషకాహారాలని ఉంటాయి. ఇవి గవర్నమెంట్ వాళ్ళే తయారు చేసి ఈ రేషన్ బియ్యంలో కలిపారు. చాలామంది ఇవి పైన తేలుతుంటే ప్లాస్టిక్ అనుకుంటారు. ప్లాస్టిక్ అయితే అసలు ఇలా అంటేనే విరగవండి, గట్టిగా ఉంటాయి. అసలు దానిని నమలలేం మనము. ఇవి జస్ట్ ఇలా అంటేనే విరిగిపోతాయి. ఇవి పోషకాహారాలని కలిపారనమాట, ఇలా బియ్యం లాగా తయారు చేసి. ఇది గవర్నమెంట్ వాళ్ళే కలిపారు, గవర్నమెంట్ వాళ్ళే చెప్తున్నారు కూడా హాస్టల్లో పిల్లలకు కూడా ఇది కాదని. ఈ బియ్యాన్ని బాగా ఒక 2-3 సార్లు నీట్గా బియ్యాన్ని కడిగేసుకోవాలి. 2-3 సార్లు వాటర్ పోసి ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాతకి ఇందులోకి నానబెట్టడానికి నేను ఇక్కడ వేడి నీళ్ళు తీసుకుంటున్నాను. వేడి నీళ్ళు అంటే బాగా ఇలా మసలాలన్నమాట, మరగాలి. ఈ నీళ్ళని మరగబెట్టిన నీళ్ళని స్టవ్ అనేది బంద్ చేసేసుకొని బాగా మరుగుతున్నప్పుడే ఈ నీళ్ళని పోసేయాలి. మీరు బాగా కరెక్ట్గానే వింటున్నారండి. వేళ్ళీళ్ళని పోయడం వల్లనే మనకి పునుగులు అనేది బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ వేళ్ళీళ్ళు అనేది బాగా బియ్యం అంతా మునిగి ఇంకొంచెం పైన తేలేంత వరకు నీళ్ళు అనేది పోసుకోవాలి. ఎందుకంటే నానడం వల్ల ఇంకా బియ్యం అనేది ఉబ్బుతాయి వాటర్ని పట్టుకొని. మనకి ఎప్పుడైనా ఉదయం పూట పిల్లలకి టిఫిన్గా చేయాలనుకుంటే మాత్రము లేచిన వెంటనే ఈ బియ్యాన్ని నానబెట్టామంటే అర్ధగంట కల్లా బియ్యం నానిపోతాయి. ఆ తర్వాత వేసి చేసేసుకోవచ్చు. మనకి స్కూల్కి వెళ్ళే టైంకైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. అర్ధగంట నానినా చాలు. ఇవి ఎక్కువసేపు అవసరమే లేదు, గంట టైం పట్టుకుంటుందన్న అవసరమే లేదు. జస్ట్ మనకి అర్ధగంట నానినా చాలు. వీటిని మూసేసుకొని ఒక అర్ధగంట పాటు 30 నిమిషాల పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఆలుగడ్డలు అనేది ఒక 1/4 కేజీ మైన్ తీసుకున్నానండి. నేను పోసిన అంటే గ్లాసుకి 2 ఆలుగడ్డ చొప్పున ఇలా తీసుకున్నాను అనమాట. వీటిని కుక్కర్లో ఒక 3 విజిల్స్ కానీ మెత్తగా వీలైనంత మెత్తగా ఉడికిచ్చేసుకోవచ్చు. గట్టిగా ఉడకాలని రూల్ ఏం లేదు, కొంచెం మెత్తగానే ఉడికిచ్చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పొట్టు తీసేసుకొని ఈ బియ్యం అనేది మనకి అర్ధగంట పాటు నానింటాయి కదా. ఈ బియ్యాన్ని ఇండైరెక్ట్గా నీళ్ళు అనేది కొంచెం ఎక్కువ పోయకుండా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 4-5 స్పూన్ల మైన వేసేసుకున్న తర్వాతకి మిక్సీ అనేది ఆపుకుంటూ పట్టాలి. ఎందుకంటే ఈ పిండి అనేది కొంచెం గట్టిగానే పట్టాలి. పిండి అనేది ఈ మాత్రం సగం మిక్సీ పట్టేసిన తర్వాతకి ఉడకపెట్టేసుకున్నాం కదా ఆలుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసినామంటే కొంచెం సాఫ్ట్గా తొందరగా మెదుగుతుంది. ఎక్కువ వాటర్ అనేది పట్టదనమాట. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అనేది బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇలా వేసేసుకోవాలి. పిండి అనేది ఈ మాత్రం సాఫ్ట్గా ఈ మాత్రం ఉండాలి. పిండి అనేది ఇంకొంచెం గట్టిగా అయినా పర్వాలేదండి. కొంచెం పిండి అనేది గట్టిగానే పట్టుకోవాలి. మిగతా బియ్యం కూడా, పూర్తి బియ్యాన్ని కూడా ఇంకా వేసేసుకొని ఇంకో ట్రిప్పు ఇంకా మిగిలిన 2 ఆలుని కూడా ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసేసుకొని వీటిని కూడా చూపిస్తున్న విధంగా మెత్తగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఓన్లీ మిక్సీ తిరుగుతుందా లేదా, మిక్సీ తిరిగితే చాలు, వాటర్ పోయాల్సిన అవసరం లేదు. పిండి అనేది మనకి ఈ మాత్రం గట్టిగా ఉండాలి. ఇలా స్పూన్తో ఇడిచినప్పుడు ఇలా పడాలి, ఉంటలుగా పడాలి. సాఫ్ట్గా పడకుండా ఉంటలుగా పడాలి. ఇలా పిండిని అనేది బాగా రెడీ చేసేసుకొని ఈ మాత్రం మెత్తగా ఉంటే చాలు. ఇందులోకి టేస్ట్కు సరిపడా సాల్ట్ అనేది ఒకటేసారి కలిపేసుకోవాలి. మనం మిక్సీ పట్టిన వెంటనే సాల్ట్ అనేది కలిపేసుకొని అలాగే ఇందులోకి చిటికెడంతా వంట సోడా కూడా వేస్తున్నా నేను ఇక్కడ పొంగడం కోసము. వీటిని అంతా ఒక్కసారి అంతా కలిసేలా కలిపేసుకోవాలి. పిండి అనేది మనకి బాగా ఇలా అనడం బీట్ చేయడం వల్ల పిండి అనేది కొంచెం బాగా ఒదుగులాగా వస్తుంది. ఇలా పట్టుకున్నప్పుడు మనకి చేతికి అంటుకోవాలి పిండి అనేది. అలా రెడీ చేసేసుకోవాలి పిండిని. అప్పుడైతేనే పునుగులు అనేది సతాయించకుండా చాలా బాగా వచ్చేస్తాయండి. ఈ పిండిని మూసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ఇలా బాలే అనేది కొంచెం గుంతగానే తీసుకుంటే బాగుంటుంది. మనం వేసినప్పుడు మునగి మళ్ళీ పైకి తేలేంత ప్లేస్ ఉండాలి. ఫస్ట్
మంట అనేది కాగిందా లేదా అనేసి ఫస్ట్ ఇలా చెక్ చేసేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాతకి వాటిని తీసేసుకొని మంట అనేది నూనె కాగిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మాత్రమే వేయాలి. ఇలా మనకి ఒక్క బోండా మాత్రమే పట్టేటట్టు పిండిని తీసుకొని ఇలా అనేసుకోవాలి అంతే. ఇప్పుడు మంట అనేది హై మంట మీదనే వీటిని వేసేసుకోవాలి. మళ్ళీ ఏ మాత్రం మంట తగ్గించినా కానీ బాలెక్ అనేది కొంచెం లైట్గా అతుక్కుంటాయి అన్నమాట. ఇలా వేసేసుకోవాలి. ఒక్కొక్క పిండికి మాత్రమే మనకి లావుగా వేసుకోవాలా సన్నగా వేసుకోవాలా అనేది వేసేసుకున్న తర్వాతకి గంట తీసుకొని కొంచెం అట్లా కదిలిచ్చినామంటే పైకి లేస్తాయి అన్నమాట. తర్వాతకి మిగతా గ్యాప్లలో కూడా ఈ మొత్తం పెన్నం ఎన్నైతే పడతాయో అన్నిటిమైని ఇలా వేసేసుకోవాలి. కొంచెం ఏమంటే అంత తొందరగా పైకి లేవన్నమాట. మన గంట తీసుకొని జస్ట్ అలా అనగానే పైకి లేచేస్తాయి. ఇలా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నామంటే ఇవి పొద్దు నుంచి సాయంకాలం వరకైనా సరే కరకరలాడుతుంటాయి. లేదు కొంచెం బ్రౌన్ అయినప్పుడే బంద్ చేసుకున్నామంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. వీటిని 2 విధాలుగా తయారు చేసేసుకోవచ్చు. ఎలాగైనా సరేనండి, టేస్ట్ మాత్రం అస్సలు అదిరిపోతాయి. అంత టేస్టీగా అంత బాగుంటాయి. పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇవి సాయంకాలం స్నాక్స్కైనా సరే, లేదు ఉదయం పూట మనం కొబ్బరి చట్నీ పల్లి చట్నీ చేసుకొని అయినా తినొచ్చు. ఇందులోకి ఏ చట్నీ అయినా సరే అంత టేస్టీగా అంత బాగుంటుంది. ఇదేనండి ఆలు పునుగులు రెడీ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి.